ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే కేవలం క్రికెట్ కాదు, అది ఒక ఎమోషన్, ఎంటర్టైన్మెంట్, అన్ప్రిడిక్టబిలిటీ. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే కేవలం క్రికెట్ కాదు, అది ఒక ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ అండ్ అన్ప్రెడిక్టబిలిటీ గేమ్. ఐపీఎల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందిన టీముల్లో ఒకటి రాజస్థాన్ రాయల్స్. ఈ టీంలో ఈ టీంలో యంగ్ టాలెంట్, పవర్ హిట్టింగ్, క్లాస్ బ్యాటింగ్ అన్నీ ఒకే చోట కనిపిస్తాయి. ముఖ్యంగా బ్యాటింగ్ లైనప్ చాలా డేంజరస్గా ఉంటుంది. ఒక్కసారి సెట్ అయ్యారంటే మ్యాచ్ దిశనే మార్చేస్తారు. ఇప్పుడు ఆ టీంలో ఉన్న డేంజరస్ బ్యాట్స్మెన్ గురించి డీటెయిల్గా చూద్దాం. ముందుగా యశస్వి జైస్వాల్. ఈ యువ బ్యాట్స్మెన్ అయిన జైస్వాల్ రాజస్థాన్ రాయల్స్కు ఒక స్ట్రాంగ్ ఓపెనర్. పవర్ ప్లేలోనే బౌలర్లపై దాడి చేస్తాడు. అతని స్ట్రోక్ చాలా క్లీన్గా ఉంటాయి. కవర్ డ్రైవ్స్, ఫుల్ షాట్స్, స్ట్రైట్ సిక్సెస్ అన్నీ పర్ఫెక్ట్గా ప్లే చేస్తాడు. అతని స్పెషల్ ఏమిటంటే ప్రెజర్ అనే మాట అతనికి తెలియదు. చిన్న వయసులోనే పెద్ద స్టేజ్లో అద్భుతంగా ఆడుతూ మ్యాచ్ని ఒంటరిగా గెలిపించే సామర్థ్యం కలిగి ఉన్నాడు. అతను క్రీజ్లో ఉంటే బౌలర్లకు టెన్షన్ గ్యారంటీ. ఆ తర్వాత రియన్ ప్యారగ్. రియన్ ప్యారగ్ అంటే ఎమోషన్, అగ్రెసివ్. మిడిల్ ఆర్డర్లో వచ్చి గేమ్ని కంట్రోల్ చేయగలడు. అవసరమైతే స్లోగా ఆడతాడు. అంత అవసరమైతే ఒక్కసారిగా అటాక్ కూడా మొదలెడతాడు. అతని షాట్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ముఖ్యంగా లాంగ్ ఆఫ్ వైపు సిక్స్లు కొట్టడం అతనికి మంచి స్కిల్ ఉంది. ఫీల్డ్లో ప్రెజర్ ఉన్నా కూడా కూల్గా ఆడతాడు. ఇటీవల అతని గేమ్ చాలా మెచ్యూర్గా అయ్యింది. కేవలం టాలెంట్ మాత్రమే కాదు, ఇప్పుడు మ్యాచ్ సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఆడుతున్నాడు. అందుకే టీంకు ఇతను కీలక ప్లేయర్గా మారాడు. మూడవ బ్యాట్స్మెన్ సిమ్రాన్ హిట్మేయర్. హిట్మేయర్ అంటే వెరీ వెరీ డేంజర్. ముఖ్యంగా డెత్ ఓవర్స్లో అతను క్రీజ్లో ఉంటే గేమ్ పూర్తిగా మారిపోతుంది. చివరి 3-4 ఓవర్లలో అతని బ్యాటింగ్ చూసి వారికి ఎగ్జైట్మెంట్ గ్యారంటీ. స్లో బాల్స్, యార్కర్స్ ఇలా ఏదైనా అతను బౌండరీకి పంపగలడు. అతని బ్యాటింగ్ స్టైల్ చాలా న్యాచురల్గా ఉంటుంది. ఎక్కువగా ఆలోచించడు. బాలు కనిపిస్తే బౌండరీకే పంపిస్తాడు. అందుకే అతని ఫినిషర్గా చాలా డేంజరస్గా భావిస్తారు. శుభం దూబే అంతగా ఫేమస్ కాకపోయినా శుభం దూబే ఒక అటాకింగ్ బ్యాట్స్మెన్. ఛాన్స్ దొరికితే తన టాలెంట్ చూపించే ప్లేయర్. అతను క్రీజులోకి వచ్చిన వెంటనే బౌండరీలు కొట్టడానికి ప్రయత్నిస్తాడు. టీంకు త్వరగా రన్స్ కావాలంటే అతను ఉపయోగపడతాడు. ఫ్యూచర్లో మంచి ఫినిషర్గా ఎదిగే అవకాశం ఉంది. ఇక తర్వాత బ్యాట్స్మెన్ మన యంగ్ టాలెంట్ వైభవ్ సూర్యవంశీ. ఇతను చాలా యంగ్ టాలెంట్ ఉన్న వ్యక్తి. ఇంకా ప్రారంభ దశలోనే ఉన్న మంచి పొటెన్షియల్ ఉంది. సరైన గైడెన్స్ దొరికితే పెద్ద ప్లేయర్ అవుతాడు. రాజస్థాన్ రాయల్స్ టీం యంగ్ ప్లేయర్ను డెవలప్ చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది. అందుకే ఈ ప్లేయర్ భవిష్యత్తులో టీంకు బలంగా మారే అవకాశం ఉంది. రవీంద్ర జడేజా. రవీంద్ర జడేజా మొదట్లో రాజస్థాన్కి రాయల్స్ ఆడిండు. ఆ తర్వాత చెన్నై టీంలో ఉండేవాడు. ఇప్పుడు మళ్ళీ రాజస్థాన్ రాయల్స్కి వచ్చాడు. రవీంద్ర జడేజా బ్యాటింగ్లో కూడా చాలా డేంజరస్. మ్యాచ్ని క్షణాల్లో మార్చగలడు. అయితే రాజస్థాన్ టీంలో అతని లాంటి ప్లేయర్ ఉండడం ఆ టీంకి మరింత స్ట్రాంగ్ అవుతుంది. మొత్తంగా రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్, ఈ టీంలో 3 ముఖ్యమైన అంశాలున్నాయి. పవర్ ప్లేలో అగ్రెసివ్గా ఆడే జైస్వాల్, మిడిల్ ఆర్డర్ స్టెబిలిటీగా ఉండే ప్యారాగ్, డెత్ ఓవర్స్ ఫినిషింగ్ చేసే హిట్మేయర్. ఈ ముగ్గురు కలిసినప్పుడు టీం చాలా డేంజరస్గా మారుతుంది. యంగ్ ప్లేయర్స్ నిర్భయంగా ఆడడం, అన్ప్రెడిక్టబుల్ బ్యాటింగ్, ఏ సమయంలో అయినా గేమ్ మార్చే సామర్థ్యం ఉంది. బిగ్ షాట్స్ కొట్టే పవర్. ఒక్కసారి వీళ్ళలో ఎవరైనా సెట్ అయినా మ్యాచ్ పూర్తిగా వేరే దశలోకి వెళ్ళిపోతుంది. రాజస్థాన్ రాయల్స్ అంటే అండర్ డాగ్ టీం, కానీ ఎప్పుడూ సర్ప్రైజ్ ఇస్తుంది. యంగ్ ప్లేయర్లకు ఎక్కువగా ఛాన్స్ ఇవ్వడం, కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయడం ఈ టీం ప్రత్యేకత. మ్యాచ్ ఎప్పుడైనా టర్న్ అవుతుంది, కానీ రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్ క్రీజులో ఉంటే గేమ్ కాదు, గేమ్ స్టోరీ మారిపోతుంది. మరి ఈ టీంపై మీ ఒపీనియన్ ఏంటో మా కామెంట్ బాక్స్లో చెప్పండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ మరియు స్పోర్ట్స్ ఎనాలిసిస్ కోసం మా 11 స్పోర్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.